అంటే అంటే ఎంపీగా ఉన్న భరత్ ఎమ్మెల్యేగా మారటానికి కారణం? అదేనండి, ఇప్పుడు స్థానికంగా రాజమండ్రిలో ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి, జగనన్న పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు ఇక్కడ ఎప్పుడు కూడా గెలవాల. సో ఖచ్చితంగా ఐ టేకెన్ దిస్ ఛాలెంజ్. తీసుకొని రాజమండ్రి సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తాం. సో ఇక్కడ రాజమండ్రిలో రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇవాళ మేము అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తున్నాం. రాజమండ్రిలో మనం చేసిన అభివృద్ధి ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రజల ముందు పెట్టి ఇది నేను చేసిన అభివృద్ధిని ఆశీర్వదించండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఒక పేస్లో వెళ్తూ ఉంది డెవలప్మెంట్, ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాం. ఈ 100 కిలోమీటర్ స్పీడ్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పటిదాకా రాజమండ్రి గతంలో చూస్తే ఈ 2 సంవత్సరాల్లో జరిగినంత డెవలప్మెంట్ నాకు తెలిసి, అంటే నన్ను నేను పొగుడుకోకూడదు, అయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ మునిపెన్నడూ జరగల. సో ఈ డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నాం, ప్రజలకి చెప్తా ఉన్నాం. చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో ఆశీర్వదిస్తే ఇంకా రాజమండ్రిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. నంబర్ 1 స్మార్ట్ సిటీ చేయాలి. ప్రజలందరూ కూడా రాజమండ్రి వైపు చూడాలి. మొత్తం దేశమంతా రాజమండ్రి వైపు చూడాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తాం.